వాక్యం జ్ఞాపం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో మొదటి ఒక 5 వచనాలు జ్ఞాపం చేసుకుని ముందుకు వెళదాం. మొదటి దినవృత్తాంతములు 29 అధ్యాయములో మొదటి 5 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోబు ఆలయము మనుషులకి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరం ఎవరి కోసం అండి? ఆ పని అన్నిటికన్నా విలువైందండి. మనకి ఎన్నో రకాల పనులు ఉండొచ్చు, ఎన్నో రకాల సందర్భం, ఎన్నో పనులు ఉంటాయండి, ఎన్నో అవసరాలు ఉంటాయి. అన్నీ తీర్చుకుంటానికి మనం రోజు ఎంతమంది శ్రమ పెడుతూ ఉంటాం, ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పని ఏమిటంటే దేవుని మందిరం అండి. దేవుని మందిరం ఎవరి కోసం? ఆయన మన కోసం వస్తే మనము ఆయన కోసం ఆ మందిరంలో నిలిచి ఉండేవారునే ఎందుకంటే దేవుడు మన కోసం వస్తారు, మనము ఆయన కోసం వెళతాము. ఇద్దరూ కలిసే స్థలమే దేవాలయం అండి. అది ఎవరి కోసం? మన కోసం దేవుడు నిర్మించారండి. ఎప్పుడో నిర్ణయించారు. ఏనాడు? ఎప్పుడో 30-35 సంవత్సరాల క్రితమే దేవుడు నిర్ణయించుకుని అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే దేవుడు ఆ సమయంలో మొరపెట్టేవారి మొర ఆలకించి దేవుడే నిర్ణయించి అవన్నీ కూడా అనుకూలపరిచి ఒక చక్కని మందిరాన్ని దేవుడు మనకి అనుగ్రహించారండి. ఆ పని చాలా గొప్పది. పరలోకంలో ఉన్న దేవుడు మన కోసం రావటం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ స్థలం అందుకోసమేనండి. ఈ స్థలంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆలకించే స్థలం. ఎందుకంటే మన కష్ట సుఖాలు ఆయన దగ్గర పంచుకోవటం, మనకు ఆయన ఆదరణ ఇవ్వటం, మన వృద్ధిలోకి రావడానికి ఏం చేయాలి అన్నీ ఆయన చేయటం, ఆశీర్వించడం అన్నీ కూడా ఈ స్థలంలోనే జరుగుతాయండి. ఇది దేవుని సన్నిధి. ఈ విషయం దగ్గర 2 నెలల క్రితం నుంచి కూడా మనం జ్ఞాపం చేసుకుంటున్నామండి. దేవుని మందిరం అంటే ఇక్కడ చూస్తే ఒకసారి నిర్గమాకాండం చూడము. ఒకసారి 33వ అధ్యాయంలో 33:11 నుంచి చదువమ్మా. మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోకి తిరిగి వచ్చుచుండెను. అతి పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నీవు నీ పేరును బట్టి నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి
నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షమును నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. హల్లెలూయా. మోషే దేని గురించి అడుగుతున్నాడండి? మార్గం అండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అండి. మోషే అడుగుతున్నాడు, బతుమాలుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ప్రజలు దేవుడు ఉండి కూడాను ఆయన పక్కనే ఉన్నారు. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. అంతేకాదు మన కోసం కొన్ని కట్టడలను, విధులను, ధర్మశాస్త్రాన్ని కూడా ఇవ్వటానికి కొండ మీదకి వెళ్ళి అక్కడ 40 రోజులండి. ఒక్కరోజు 2 రోజులు కాదండి, 40 రోజులు గట్టిగా ఉపవాసంతోనూ మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ప్రభువు అక్కడ మాట్లాడుతుంటే మోసే అక్కడ మోకరించుని ఆయన మాటలు చక్కగా వింటున్నాడండి. ఆ సమయంలోనూ ఈ ప్రజలు కింద ఏం చేస్తున్నారండి? మోసే ఏమో దేవునితో మాటలు వినటానికి వెళ్ళాడు, దేవుడేమో మోసేతో మాట్లాడుతున్నాడు. కానీ కింద ఉన్న ప్రజలు, ఈ సేవకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ మోసే ఎక్కడికి వెళ్ళిపోయాడు, మమ్మల్ని తీసుకొని ఇక్కడ పాడేసాడు, మేము ఇక్కడే ఉండాలా అని చెప్పి ఆహారాన్ని మీద సణుక్కోవడం మొదలుపెట్టారు. సణుక్కుని కడకే నువ్వేదోడు చేయమన్నప్పుడు అహరోను వీళ్ళందరికీ భయపడి, మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని అంతా తీసుకుని నా దగ్గరికి తీసుకురండి, నేను ఒక దూడని చేసి మీకు ఇస్తాను అని చెప్పి దేవునికి అత్యంత విరోధమైన పని అండి. అయాల ఆ ప్రజల వల్ల అహరోను చేయవలసి వచ్చింది. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడండి. దేవునికి విరోధమైన పని, దేవునికి ఆగ్రహం తెచ్చే పని ఆ సమయంలో ప్రజల ద్వారా అహరోను చేయవలసి వచ్చిందండి. ఇప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లోనూ దేవునికి విరోధమైన పనులు సేవకులు ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయండి. ఎందుకు? కారణం ఏమిటి? ఎందుకంటే ప్రజలు సహకరించకపోతే నాయకుడు ఏం చేయలేడండి. ఈ విషయంలో మనం కనుక దేవునికి ఆగ్రహం తెచ్చే విధంగా ఉన్నాం అనుకోండి, దేవుడు అంటాడన్నమాట అప్పుడు, అయ్యా నేను ఇంక మీతో రాను, నేను వస్తే మీరు నిర్మూలమైపోతారు. ఎందుకంటే ఆయన ఎవరైనా అత్యంత పరిశుద్ధుడండి, నిష్కళంకమైనటువంటి కనుదృష్టి కలిగిన వారు. నేను మీతో రాను, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో రాను, అవసరమైతే ఓ దూతను పంపుతాను, ఆ దూత మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నేను వస్తే మీరు నిర్మూలమైపోతారు, కాబట్టి నేను రాను, మీరే ఆ దూత సహాయంతో మీరే వెళ్ళిపోండి. ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వెళ్ళిపోయారండి? ఆ సమయంలో మోసే దేవునితో మొరపెట్టి అక్కడ పాళ్ళు బయట, అంటే అక్కడ ఉన్న చిన్న గుడారం, ఈ గుడారాలు బయట ఉన్నదండి గుడారం. ఆ గుడారం దేవునితో మాట్లాడే స్థలం అండి. అందులోకి వెళ్ళారండి. ఎవరు వెళ్ళారు? మోసే, ఆ తర్వాత అహరోను, ఇంకొక ఆయన నూను కుమారుడైనటువంటి యెహోషువ, వీళ్ళందరూ వెళ్ళారండి. వెళ్ళినా సరే వీళ్ళు ఆ వాకిల దగ్గర ఉంటున్నారు, కానీ మోసే లోపల ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా నువ్వు లేకపోతే మేము ఎలాగెళ్ళాలి, నువ్వు వస్తేనే మేము వెళ్తాం, ఈ ప్రజలు తీసుకెళ్ళమంటున్నావు. ఈ ప్రజలు దేవుడికే లోబడకపోతే ఇంకా మనుషులకి ఏమో లోబడతారండి? నువ్వు వస్తేనే మేము ముందుకు తీసుకెళ్తాం, మా వల్ల కాదు, నువ్వు వస్తేనే ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి బతుమాలుకోవడం. ఎందుకంటే ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవునితో ఎప్పుడు కూడా మనం స్నేహితుడితో మాట్లాడిన విధంగా అందుకే నిన్న వచ్చినాడు అయ్యగారు కూడా అదే చెప్పారు, మొరపెట్టండి ఆరకిస్తాడు. అక్కడ మోసే ఒకడో ఉన్నాడు. మోసే ఆ రోజు అహరోను కూడా నిందితుడే, దేవునికి విరోధమైన పని చేసిన వాడే. ఇంకా మిగిలింది ఎవరు? ఇంకా మోసేకి పక్కన ఉన్నది ఎవరండి? ఒక యెహోషువ మాత్రమే. ఆ సమయంలో బతుమాలుకుంటున్నారండి, అయ్యా నువ్వు రాకపోతే
మేము ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. ఎందుకంటే దేవుడు మన పక్షం ఉండకపోతే, దేవుడు మనతో నడవకపోతే మనం ఎక్కడికి వెళ్ళి చీకట్లో ఎంత దూరం నడుస్తారండి? నేను లోకానికి వెలుగునే ఉన్నాను. ఆ వెలుగు లేకపోతే ఎంత దూరం ప్రయాణం చేస్తారు? అంత అంధకారం అయిపోతుందండి. అందుకే బతిమాలుకున్నాడు. ఆ సమయంలో అంటున్నాడు మాట, నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నానని చెప్పావు, మరి నీ బిడ్డలను తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి? ఎవరు వస్తారు చెప్పు? నువ్వు వస్తేనే నేను ముందుకు వెళతాను. దేవుడు మనతో కనుక ప్రయాణం చేయకపోతే మన ఆత్మీయ జీవితంలోనూ ఆత్మీయ ప్రయాణంలోనూ ఆ ప్రయాణం ఎంతో దూరం వెళ్ళదండి. గమ్యస్థానం చేరుకోవటం అనేది అసాధ్యమే. బతిమాలుకోవాలి మనం. అవును, మనలో కొంతమంది సహకరించకపోవచ్చు. మనం అందరం అనుకుంటాం మారు మనసు ఉంటే బాగుంటుంది, మారు మనసు ఉంటే బాగుంటుందని. ముందు మారు మనసు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పే నాలో రావాలా, ఈయనే మీలో రావాలా? చెప్పే నాలో వచ్చిందనుకోండి, నన్ను చూసి మీరు మారుతారు. చెప్పే నాలో మారు మనసు లేకుండాను వినే మీలో మారు మనసు కోరుకుంటే అది ఎంతవరకు దేవుడు ఆలకిస్తాడండి? అందుకే చెప్తున్నాను నేను, ముందు మనువు మోకరిస్తే దేవుడి కార్యాలు చేస్తాడండి. బండలాంటి హృదయాలను చేయటం మెత్తని చేసేటువంటి దేవుడండి. అవును, మీ పేరు ఎరిగి ఉన్నాడు దేవుడు ఖచ్చితంగానండి. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఒక స్నేహితుడిగా మాట్లాడిన విధంగా మన పరిస్థితుల గురించి ఆయన సహాయం కోసం ప్రయాసపడేవారునే ఉండాలి. అది సన్నిధి. ఆ తర్వాత అది యెహోషువ వీళ్ళందరూ ఉన్నప్పుడే ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు వాగ్దానం ఇస్తాడు, నా సన్నిధి మిమ్మలను తోడుకుని వెళ్ళును. సన్నిధి అన్నమాటకి అర్థం ఏమిటి? ఇంకా ముందు చదువమ్మ అక్కడ. నీ మార్గములు నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము. అందరూ నీ ప్రజలే కదా, అందుకైనా అక్కడ మోసే ఏమని బతిమాలాడండి? ఎందుకంటే ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక దారి తప్పినవాడు ఉండొచ్చు, దారిలో నడుస్తున్నవాడు ఉండొచ్చు. దారి తప్పాడని చెప్పి వారు మన పిల్లలు కాకుండా పోతారండి? ఆ విషయం ఆయన మాట్లాడుతున్నారండి. వీరు కూడా మీ పిల్లలే. నీ సహాయం లేకపోతే, నీ మార్గం మాకు తెలపకపోతే మేము ముందుకు నడవలేము, అసాధ్యమైపోతుంది. ఏం చేస్తావో చెయ్యి, నువ్వే చెయ్యాలి. ఎందుకంటే వీళ్ళందరూ నీ ప్రజలే కదా. ఆ భారం ఎవరి మీద పెట్టారండి? దేవుని మీద పెట్టారు. వెంటనే ఆయన ఆ మాటకి ఖచ్చితంగా మరి జవాబు ఇచ్చారు, నా సన్నిధి నేడు మీకు తోడుగా వచ్చి. సన్నిధి అన్నమాటకి అర్థం ఏమిటి? సన్నిధి అంటే దేవాలయం అండి. సన్నిధి అంటే క్రీస్తు. క్రీస్తు అంటే దేవాలయం. ఈ దేవాలయమే పరలోకానికి మార్గం. సన్నిధే నడిపించాలి అంటే దేవాలయమే నడిపించాలి మనం. దేవాలయమే మరి పరలోకం నడిపిస్తుందండి. ఎవరికి వారే ప్రయాణం చేయలేరండి. ఎందుకంటే కటిక చీకటి, పాపం ఉన్న చోట చీకటి ఉంటుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగే మనల్ని కనబరచాలి. మన పాదములకు దీపం అవ్వాలండి. ప్రతి అడుగు కూడా వెలుగులో వేసామనుకోండి, ఎక్కడ మనం తప్పిపోవడానికి ఉండదండి, ఎక్కడ మనం గాయపరచబడం. ఎందుకంటే పక్కన ఉరిలోడ్డేటువంటి సాతాను ఉంది. మన దావీదు ఎన్నోసార్లు అంటాడు, కొద్దిలో నా పాదములు జార తప్పెను. ఒక క్షణం ఆదమర్చుంటే ఏమవుతుందండి? ఎక్కడో జారిపోతాం. ఆ విధంగా ఉంటే మనకి ఏమాత్రం మనకు ఉపయోగకరంగా ఉంటుంది? ఆ సన్నిధి అంటే యేసయ్యేనండి. ఆ వాగ్దానమే మనకి ఇప్పుడు కూడా నెరవేరుతుందండి.
దేవుని సన్నిధి మనకి ఎందుకు ఇచ్చారు? దేవుని ఇల్లు ఎందుకు ఇచ్చారు అంటే దేవుని కుమారుడు మనకి ఎందుకు ఇచ్చారు? మనల్ని నడిపించడానికి. అందుకే ఆయనకు లోబడేవారమనే ఉండాలి. ఆయనకు లోబడ్డామనుకోండి, నేనే మార్గము, నేనే సత్యం. ఎందుకంటే ఆయనే మనకు మార్గం, ఆయన సత్యమే మనకు సత్యమండి. ఆయన జీవమే మన జీవమై ఉందండి. జీవానికి దూరంగా ఉండి మనం ఏం చేయలేడు, మోడుగా మారిపోతామండి. అందుకే యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును. ఎప్పుడైతే చిగురింపజేసాడో దేవుడు, ఆటోమేటిక్గా దాంట్లోకి జీవం వచ్చేస్తుందండి. ఆ జీవమే మనల్ని నడిపించాలి. అందుకే దేవాలయం అనేది దేవుడు నిర్ణయించినట్టు విధండి. ఇందులో మనం ఖచ్చితంగాను ఉండాలండి. దేవాలయంలో మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో ఆయనే మనల్ని నడిపిస్తారో, ఆయనకు లోబడే మనసు ఉండాలండి. ఇంకా ముంచదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేతును. హల్లెలూయా. దేవుడు కనుక మనకు తోడే లేకపోతే మనకి ఈ లోకంలో విశ్రాంతి ఉండదండి. ఏదో చేస్తామంటాం, ఫలాలు లేని క్రియలు ఎంతవరకు మనకు ప్రయోజనం అండి? ఆయాసాన్ని ఒత్తి తెస్తాయండి, ఫలాలు ఉండవు. ఆయన ఉంటేనే మనం ఫలిస్తామండి. ఏమో చదువు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మలను తోడుకుని పోకుము. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వల్లనే కాదు. ఎందుకంటే దేవుడు మీలోకి వచ్చారనుకోండి, మిమ్మల్ని నడిపిస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు తెలియకుండానే మీలోను వృద్ధిని ఎవరు చూస్తారు? లోకం చూస్తుందండి. ఖచ్చితంగా ఆశీర్వాదం ఎక్కడ వస్తుందండి? అప్పుడు ఫలాలు చూడగలుగుతామండి. ఆ ఫలాలు ఎవరు చూస్తారు? లోకం చూస్తుంది. ఆనాడు ఆ మందసం ముట్టుకుంటే మరణించాడని చెప్పి అదే దావీదు, ఇది నేను తీసుకెళ్ళాలంటే నాకు చాలా భయంకరంగా ఉన్నదని భయపడి అది తీసుకెళ్ళి ఎవరింట్లో పెట్టాడండి? ఆ మందసం తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. చక్కగా చేర్చుకున్నారు వారు ఆరాధించారు. వాళ్ళు సేవకులుగా దేవుడిని ఆరాధించారు, దేవుడిని గణపరిచారు. ఆ క్షణం నుంచి ఆ ఇల్లు ఏమైందండి? వృద్ధి చెందడం మొదలుపెట్టింది. దేవుని ఆశీర్వాదం మెండుగా పడుతోడికి ఆ వార్త ఎక్కడ చేరింది? దావీదుకి చేరింది. మళ్ళీ అక్కడికి తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళండి. ఎందుకంటే దేవుడు ఎక్కడుంటే అక్కడే వృద్ధి అండి. ఆయన ఎక్కడైతే దేవుడు మహిమపరచబడతారో అక్కడే ఆయన వృద్ధి చేస్తారండి. అందుకే ఎప్పుడు కూడా మనలో ఏముండాలి? దేవుని మహిమపరుచుకోవాలి. మహిమ అంటే ప్రతి ఒక్క విషయంలో చిన్న చిన్న విషయాలు అనుకుంటాం మనం. ఎందుకంటే నిన్న మొన్న కూడా అక్కడ వాక్యం ద్వారా మాట్లాడారు. వాక్యం ద్వారా కదా ఖచ్చితంగా హెచ్చరించారు కొన్ని విషయాల్లో మనం. ఎందుకంటే దేవుని ఆరాధించకుండా, దేవుని గణపరచకుండా ఆశీర్వాదాలకు వారసులం కాదండి. ఇందుకు వారసులు కాకపోతే ఎక్కడ ఉండవలసి వస్తుందండి? అందుకే మీ తండ్రి రాసిన వీలునామాలు ఎవరి పేర్లు ఉంటాయండి? అందుకే వారసుల పేర్లు ఉంటాయా, బయట వాళ్ళ పేర్లు ఉంటాయా? ముందు వారసులుగా మారాలంటే దేవుని ఆరాధించాలి, గణపరుచుకోవాలి. అందుకే మనం మొదటి ప్రార్థన ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఆ సమయంలోనే ఆయన వచ్చి కూర్చుంటారు. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరు ఉండాలి? మనం అప్పుడొకళ్ళు వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఆయన మనసుకి ఎలాగ ఉంటుందండి? అందుకే మీకు భోజనాలు పెట్టుకుంటున్నారు అనుకోండి, గంటకు ఒకళ్ళు వచ్చి కూర్చుంటే అప్పుడు ఎలాగ ఉంటుంది మీకు? పెళ్ళైనా సరే, ఏదైనా సరే, ఏ కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు రావాల్సిన వాళ్ళు అప్పుడొకళ్ళు వస్తే ఈ ఊళ్ళో క్రమం లేదా?
ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు అడుగుతారండి, ఆ క్రమం లేదా, పద్ధతి లేదా, ఏ సమయంలో ఏది ఉండాలో కూడా తెలియదా అని ఖచ్చితంగా అడుగుతారండి. ఎందుకంటే క్రమం లేకపోతే అక్రమం ప్రవేశిస్తుంది. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం రావాల్సిన చోట కేవలం సాధారణ ఉద్దేశం నెరవేరుతుందండి. అది మన మేలు చేయదండి. అందుకే క్రమం అనేది ఎప్పుడూ కూడా మనలోనూ ఉండాలి. ఆ విషయమే మన అంకులుగా మాకు నేర్పించారు. చప్పట్లు కొట్టుకోండి, పాటలు పాడినప్పుడు మౌనంగా ఉండొద్దు, ఆరాధనలో మీరు మౌనంగా ఉండొద్దు, పాటల్లో మీరు మౌనంగా ఉండొద్దు, దేవుని గణపరచకుండా మీరు పరిశుద్ధులు అవ్వటం అనేది అసాధ్యం. పరిశుద్ధులు కాకపోతే దేవుని ఇంటి వారు కారండి. అలాగే వాక్యము, ఆ వాక్యమే శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చింది. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన సమీపంలో ఉంది. ఎక్కడ ఉంది? మన చేతిలోనే ఉంది. అది తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టకూడదు? ఇష్టానుసారంగా ఆ విషయంలో మనం చేయకూడదండి. ఇందులో రకరకాలు ఏవేవో పెడతా ఉంటాం, తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడతా ఉంటాం. అలా పెట్టకూడదంట. నువ్వు వాక్యాన్ని నువ్వు కనపరిస్తే వాక్యం నిన్ను కనపరుస్తుంది. ఏంది నేర్పించారండి. ఎందుకంటే దేవుళ్ళు మనం నేర్చుకోవాలి, అన్ని విషయాలు కూడా నేర్చుకోవాలండి. ఆయన హెచ్చించాలి. ఎందుకంటే హెచ్చిస్తేనే దేవుడు మనల్ని హెచ్చిస్తారండి. ఆయన కార్యాలను లక్ష్యం చేసుకోలేదనుకోండి, ఆయన మార్గాన్ని మనం ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసుకున్నామనుకోండి, మనలోనే జీవం ఏమైపోతుంది? కొద్ది రోజుల్లోనే ఆత్మ లేనివాడు నా వాడు కాదండి. అందుకే మనం ఏం చేసుకోవాలి? ఆయన ఘనపరచుకోవడానికి ప్రయాసపడేవారునే. అందుకే దావీదు చూడండి, ఆయన కుమారుడి కోసం ఆలోచిస్తున్నాడు, ఇంకా బాలుడై ఉన్నాడు, ఆయన ఏం చేయగలుగుతాడు? అందు గురించి తాను ప్రయాసపడుతున్నాడండి. తన జీవితకాలం అంతా కూడాను అనేక సంపాదించాడండి. 3 కోట్ల మణుగుల బంగారాన్ని పోగు కింద పోసాడు, అంటే రాశి కిందండి. కొన్ని 10 కోట్ల వెండిని రాసులుగా పోసాడండి. ఇత్తడి ఇనుము అయితే లెక్క పెట్టడానికి లేదండి, తీసుకొచ్చి అక్కడ పోయటమే. కలప, అన్ని దేవదారు వృక్షాలు, ఇక తెరలు, రకరకాల రాళ్ళు, అంటే రాళ్ళు అంటే తెలుసుకండి, పగడాలు, అవన్నీ రాసుల కింద పోసాడండి. ఇవన్నీ పోసింది ఎవరి కోసం? నీ చేయబోయే పని చాలా గొప్ప పని. ఇది భయంకరమైనటువంటి దేవుని మందిరము. ఈ మందిరం కట్టడం, ఈ పని చాలా గొప్పది. దానికోసం నేను జీవితకాలం అంతగా ప్రయాసపడి దానికోసం నేను అన్నీ సిద్ధం చేస్తాను. ఎందుకంటే నా కుమారుడు బాలుడు, ఆయన చేతిలోనూ అంత శక్తి లేదు. ఎందుకంటే బాలుడు, ఆయన ఏం చేయగలుగుతాడు? కాబట్టి నేనే ముందు ప్రయాసపడి అవన్నీ ఆయనకు అప్పచెప్పి ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. అప్పుడు వారు అది కృతనిశ్చయంతో, ఆ మాటలే ఇందాక 29వ అధ్యాయంలో మాట్లాడతాడండి. అన్నీ అవన్నీ కూడా యెహోవా చెయ్యి పని, అంటే యెహోవాకి చేస్తున్న మన పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదు రాళ్లను, చెక్కుడు రాళ్లను, చూడండి పలు విధం ఎన్నో రకాల వర్ణము గల రాళ్లను, మిక్కిలి విలువైన నానా విధములైనటువంటి రత్నాలను, తెల్ల సలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక, చూడండి దేవుని కోసం సంపాదించి అన్ని పక్కన పెట్టాడు. అవి కూడా కాక తను బతకటానికి పెట్టుకున్నది అది కూడా దేవుని కోసం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నాడండి.
ఎండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేది. ఇందులోనూ చాలా పాఠం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాయండి. దేవుని కోసం ఎన్నో చేస్తున్నాం, సరిపోదండి. మన జీవితానికి మనం చేసుకుంటున్న దాంట్లోంచి కూడాను ఆయన ఆ భాగాన్ని ఇవ్వటానికి సంతోషం పడుతున్నాడు. కేవలం ఆయన ఏమంటున్నారు, నా దేవుని మందిరము. దేవుని మందిరం అంటానికి నా దేవుని మందిరం అంటానికి చాలా తేడా. ఇల్లుని నా ఇల్లుగా అన్నదానికి చాలా తేడా వస్తుంది కదండి. లోకంలో చాలా ఇళ్ళు ఉంటాయి, గ్రామంలోను. నా ఇల్లు అనేది ఎన్ని ఉంటాయండి? అంటే అన్ని ఇళ్ళకే చేస్తున్నాం, మన ఇంటి కోసం చేసుకుంటున్నాం. మనం ఏం చేసుకునేది అంత మన ఇంటి కోసమేనండి. అందుకే ఏ ఇంటికి ఆ ఇల్లు కనుక ఎదురైతే ఆ ఇంటికి నిర్మూలం అతి త్వరలోనే వస్తుందండి. అందుకే జ్ఞానం గల స్త్రీ ఏం చేసుకుంటుంది? ఇల్లు కట్టుకోండి. జ్ఞానం గల స్త్రీ ఏం చేసుకుంటుంది అంటే ఓడబెరుకోవటం అంటే ఏమిటి? రోజుకో పరక పీకింది అనుకోండి, అంటే కొద్ది రోజులకి ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే. ఈరోజు వాళ్ళ మీద కోపం పెట్టుకుని మనం పరక పీక్కున్నాం, రేపొద్దున ఇంకొకళ్ళ మీద కోపం పెట్టుకుని ఇంకో చాట చేసుకున్నాం. అలా కొద్ది రోజుల వరకు ఇల్లు అంతా సిల్లులు అయితే ఆ ఇల్లు ఎందుకు పనికి వస్తుంది? అందుకే మూఢురాలు తన ఇంటిని తానే ఓడబెరుక్కుంటుంది, జ్ఞానవరాలు ఏం చేస్తుంది? తన ఇంటిని చక్కగా కట్టుకుంటుంది. ఇద్దరు ఎవరి గనులు? అజ్ఞానం అన్నది క్రీస్తు అండి. క్రీస్తుని కలిగి ఉంటేనే మనకు విలువండి. క్రీస్తుని కలిగి లేవనుకోండి, అది చీకటిల్లే. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని గణపరచుకోవడానికి ప్రయాసపడేవారు మనే. ఎందుకు గణపరచుకోవాలనుకోవచ్చు. ఇక లేవీ కాండంలోను 19:2 చూడమ్మా. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవాను నేను పరిశుద్ధుడినై ఉన్నా. ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి? మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం నడిపించడానికి వచ్చిన వారు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయనతో నడుస్తున్నా మనము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మనం నడిపించాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా ఉండాలి. మేమేం పాపం చేస్తున్నామయ్యా, అన్నీ బాగానే ఉన్నాం కదా. ఆ మాట మీరు చదవాలంటే యాకోబు 4వ అధ్యాయంలో చివరిలో చూడమ్మా. అధ్యాయం చివరి వచనం. కాబట్టి మేలైనది చేయనిది ఎరిగి ఉండియు అలాగు చేయని వారికి పాపం అంటే ఏమిటి? తెలుసు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడని తెలుసు, శక్తిమంతుడని తెలుసు, ఆశీర్వించే దేవుడని తెలుసు, ఆయన లేకపోతే నిర్మూలమైపోతామని తెలుసు. కానీ ఏదో ఒక విషయం మనం ముందు పెట్టుకుని దానికి వ్యతిరేకంగా మనం చేసామనుకున్నాం అనుకోండి, అది తెలుసు మనకి అది మేలు చేస్తుందని. కానీ దానికి వ్యతిరేకంగా పని చేస్తే అది పాపమే కూర్చుంటుందని. అది మనకు తెలుసు. అక్కడ మన పనిని ముఖ్యం పెట్టుకుని ఆ విషయంలో మేలు వచ్చేదాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అది దాంట్లోంచి వచ్చేది మనకి ఏం వస్తుందో మనకు తెలియదు. కానీ ఇది పోయేది మాత్రం అంటే ఇంట్లోకి వచ్చి పాపం వచ్చి కూర్చుంటే, ఇంట్లో పరిశుద్ధత పోతే ఈ దేవుడు ఎక్కడ ఉంటాడండి? అక్కడ ఆయన లేకపోతే ఇంకెందుకు? ఆయన రానంటేనే మోసే, నువ్వు రాకపోతే మేము కథలం ఇక్కడే ఉంటాము, నువ్వు లేకపోతే మేము ఎందుకు? ఆయన లేకపోతే ఎక్కడికి వెళ్తామండి? ఎందుకంటే పరలోకం తీసుకెళ్ళేది ఆయనేనండి.
ఏ గాబ్రియేలు వచ్చి తీసుకెళ్ళడు, ఏ దూత వచ్చి మనం తీసుకెళ్ళడండి. తీసుకెళ్ళాలంటే ఆయనే రావాలి, ఆయనే నడిపించాలి. అందుకే ఆయన మోసే అంతగా ప్రయత్నం చేసాడండి. ఆయన నువ్వు రాకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెయ్యం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. నువ్వు మార్గం చూపిస్తేనే మేము ముందుకు వెళ్ళగలం. మార్గం అంటే ఎవరో యేసయ్యేనండి. బతిమాలుకున్నాడు, కడకే ఖచ్చితంగా దాన్ని పొందుకున్నాడు. మనం కూడా బతిమాలుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను మనం వెళ్ళవలసిన మార్గం మనకే ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే ఆ మాట ఏవి ఉన్నాడు చూడండి, నేను వెళ్ళు మార్గము ఆయనకే తెలియను. మనం వెళ్ళవలసిన మార్గం ఆయనకే తెలుస్తుంది, కానీ మనకు తెలవదండి. ఏదో అనుకోండి ఎన్నో రకాల ప్రయాసాలు పెడుతూ ఉంటాం. అవన్నీ మనకు హృదయ ప్రయాసాలుగా మారకుండా ఉండాలంటే ముందు మనల్ని ఆయన నడిపించాలి. ఎన్నో రకాలు అనుకుంటామండి, ఇవన్నీ చేసుకుంటే బాగుంటుందని. అవి ఫలించాలంటే ముందు మనల్ని ఎవరు నడిపించాలి? ఆయన నడిపిస్తేనే గమ్యస్థానం మనకు తెలుస్తుందండి. అయ్యా మా బిడ్డలు మేము అలా చేయాలనుకున్నాం, ఇలా చేయాలనుకుని చాలా ప్లాన్లు వేస్తామండి. అది నెరవేరాలంటే ఎవరు కావాలి? ఆయన ఆశీర్వదిస్తేనే. ఆ మాట్లాడిన కీర్తనలో ఉన్నాయి కదా, 27వ కీర్తనలో ఉంటాయి కదా కింద, నీ పిల్లలు 127 128 127 ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్క వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఒక్క క్షణం ఆలోచించండి, మన పిల్లల్ని దేవుని యందు భయభక్తులతో పెంచాలా, లోకంలో ఆశీర్వాదం కోసం పెంచాలా? మనమే అది చెప్పకపోతే ఎదిగిన తర్వాత దేవుని యందు భయభక్తులు ఎలాగొస్తాయి? ముందు ఏముండాలి? భయము, భక్తి. ఈ రెండు ఏం చేస్తాయి? భోజన బల్ల దగ్గర తీసుకెళ్తాయండి పిల్లల్ని. అంటే సమృద్ధిలో తీసుకెళ్తాయి. ఏదో అనుకుంటాం మనం, అవి కాదండి మనకు కావాల్సింది. దేవుని ఆశీర్వాదంతో వాళ్ళు ఎదుగుతూ ఉన్నవారునే ఉండాలి. అది ఇంకో క్వశ్చన్ ముందు చదవండి మా కీర్తనలో. నీవు ధన్యుడువు, నిక్షేముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ఎప్పుడు అనుభవిస్తాం మనం? ఆయన భయభక్తులు ఉన్నప్పుడే. అందుకే మేలైనది నీకు తెలిసి ఉండి కూడా చేయకపోతే అదే పాపమే కూర్చుంటుందండి. ఎందుకంటే మనం పాపం అంటే దొంగతనం చేయటమో లేదా తిట్టడమో అయ్యోటే కాదండి. తెలిసి కూడా మనం దాన్ని ఉల్లంఘిస్తే, అన్నీ మనకు తెలిసి ఉండి కూడాను తెలిసి ఉన్నవాళ్ళు పొరపాటు చేస్తే తెలియక చేసేవాళ్ళు ఎంతమంది. ఇప్పుడు ఎందుకనే ఆ మాట వేసే మాట అన్నది చూడండి, తెలిసి చేసిన వారికి ఎక్కువ దెబ్బలు, తెలివి చేసిన వారికి. ఆ మాట ఉందామా? అన్నీ తెలుసున్న మనమే పొరపాట్లు చేసుకుంటున్నప్పుడు ఏమీ తెలియని వాళ్ళు ఎన్ని పొరపాట్లు చేస్తారండి? అందుకే ఎన్ని విషయాల్లో కూడా చిన్నగా మనం అనిపించవచ్చు, కానీ ఏం చేస్తుంది అది? అయ్యే పాపం వచ్చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? ఇంట్లో చీకటి ఏదో రకంగా ప్రవేశిస్తే ఆ చీకటి ఏం చేస్తుంది మనల్ని? అదే ఏలుబడిలోకి వెళ్ళిపోతామండి. ఎన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, పిల్లలకి ఆస్తులు కాదండి, దేవుని ఆశీర్వాదాలు పంచామనుకోండి, ఆ ఆశీర్వాదాలు ఏమని చేస్తాయి? ఫలింపజేస్తాయండి. అందుకే మనతో నడుస్తున్న దేవుడు, మన నడిపించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో మనం నడుస్తున్నాం. మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, నువ్వు బాలుడుగా ఉన్నప్పుడే మనం నేర్పిస్తే వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడ తొలగిపోరండి, దేవుడే నడిపిస్తాడు. అందుకే మన దేవుడు ఎవరండి?
పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడితో మనం నడుస్తున్నాం. ఖచ్చితంగా మనం ఆయన ద్వారా నడిపించబడే వారికి ఉంటామండి. అందుకే ఎప్పుడు కూడా మనం పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఆ పరిశుద్ధత రావాలంటే ఖచ్చితంగాను దేవుడే మనల్ని నడిపించాలి. అది మనం దేవునిలో సంపాదించుకుంటే అదే మనకి ఒక మంచి మార్గం నడిపిస్తుంది. ఇంకా ముందుకు వెళితే ఎఫెసీయులు చూడము 2:19. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? కాబట్టి అన్నమాటకి అర్థం ఏమిటండి? జరిగిపోయింది, దాని పక్కన పెట్టండి. కాబట్టి ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి పరజనులు కాదు, పరదేశులు కాదు, ఒక ఇంటి వారం. కేవలం మనం ఒక ఇంటి వారం. పరిశుద్ధులతోనూ అందరూ పరిశుద్ధులమే. ఎక్కడో పొరపాట్లు ఉండొచ్చు, కానీ పొరపాట్లు సరిచేసేవాడు మనకు ఉన్నారు. ఆయన మీద ఆనుకోవాలి, ఆయనకి అప్పచెప్పుకోవాలి. ప్రభా, మాలో ఈ పొరపాటు ఉందో సరిచేయి నువ్వు. లేకపోతే వారు తెలుసుకోలేకపోతున్నారేమో, వారి గురించి ఒకసారి ఆలోచించు, వారిని నడిపించు, సరిగా మార్గం నడిపించు, అందరిని నడిపించే దేవుడు అని మంది ఆయన మీద ఆనుకున్నాం అనుకోండి. ఏక పట్టణస్థులు. ఒకళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు రెండు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళని బలపరచాలి. వాళ్ళని బలపరిచామనుకోండి, వారికి ఒక స్థానం అనేది దేవుడు ఇస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఒకరు సంబంధం లేని వారికి ఉండకూడదండి. వాళ్ళు అలాగే వెళ్తే వెళ్ళినాయి, అది కాదని మనకు కావాల్సింది. ఆయన ఏం చెప్తున్నారు? ఇక మీదట. ఇది నిన్ను అడిగింది. ఇందులో మనం పట్టుదలగా ఉందామా, లేకపోతే అందరిలో పోయేవారుగా మనం కూడా పోదామా? పట్టుదలగా ఉండాలంటే ఎవరైతే నిర్లక్ష్యంతో దేవుడిని దూరం చేసుకుంటున్నారో వారి గురించి మీరు ఆ ప్రార్థన చేయటానికే రోజుకు గంట. ప్రతి ఒక్కరూ మీకోసం కాదండి. చదువమ్మా. దేవుని ఇంటి వారినై ఉన్నారు. మనకి మూలరాయి ఎవరు? గురి అంటే ఆయన చూపించండి, ఆయన ద్వారా ప్రార్థన చేయండి. ఆయనే మనకు ముఖ్యమైన రాయి, అంటే మూలరాయి, స్థిరంగా ఉంచేది, మనం నడిపించేది. ఆయన ఆనుకుని మనం ప్రయత్నం చేసామనుకోండి, కొద్ది రోజుల్లో చూడండి, ఎక్కువ రోజులు పట్టదండి. చిగురు వచ్చిందనుకోండి, అది ఎదగడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ముందు చిగురు రావాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసామనుకోండి, కొద్ది రోజుల్లోనే వృద్ధి చూస్తారు. కానీ మనం పరదేశులుగానో, పరాయి వారుగానో, వేరే ఇంటి వారుగానో మనం ఉండిపోయామనుకోండి, అది ఏ నాటికి ఆ ఇల్లు వృద్ధి కాదు. కొద్ది రోజులు పోతే చీకటి కొంప అయిపోతుంది. ఇలా కొన్ని మందిరాలు కూడా మూసేశారు. మరి అందులో చేరదామా, లేకపోతే ఇప్పుడు ఆరాధించే మందిరంగా మార్చుకుందామా? ఆరాధించే మందిరంగా చేసుకోవాలంటే ముందు జాగ్రత్త పడేవారునే మనం జాగ్రత్త పడ్డామనుకోండి, కొద్ది రోజుల్లోనే మనం మార్పును చూడగలుగుతామండి. అందుకే అంటున్నాడు ఇక మీదట అంటున్నాడే. కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులుగా కాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా. ఎవరైనా మనలో ఒక మాట చెప్తే ఆ మాటకి విలువనివ్వాలండి. వారు చెప్పిన మాటకి మీరు విలువనివ్వాలి. మీరు చెప్పిన వాటికి వారు విలువనివ్వాలి. అందరూ కలిసి దేవుని మాటకి విలువనిచ్చామనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఏం కార్యం జరుగుతుంది? ఏదైనా జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం అండి, సంఘాలు లేవు ఇక్కడ. ఎందుకే దేవుని ఇల్లు అంతా ఒకటేనా, లేకపోతే రకరకాలుగా ఉన్నాయా? ఎందుకంటే కానుకల్లో మీ మీటింగులు పెట్టింది కేవలం మన ఒక్క సంఘాన్ని గురించి కాదండి. దేవుడు నాయనమ్మ గారు రక్షించింది కేవలం కానుకల గ్రామం కోసం కాదండి.
మొత్తం అందరి కోసం. అది కూడా మనం నిర్ణయించింది కూడా కాదు, అది దేవుడే నిర్ణయించాడు. సమయం కూడా దేవుడే ఇచ్చాడు. సేవకుల ద్వారా మాట్లాడాడు, సేవకులు పంపించాడు. ఫస్ట్ మాట్లాడిన మాట ఇది దేవుని ఇల్లు అని గుర్తు చేశారు. మొట్టమొదటి వాక్యం ఏదమ్మా? ఇది దేవుని ఇల్లు. మరి దేవుడు మరి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? మరి దేవుని ఇంట్లో మన పరదేశులమా లేదా పరజనమా? కాబట్టి ఇక మీదట ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటి వారనై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. రాత్రి మీ ఫోన్ మాట్లాడుకున్న ఒక విషయం మాట్లాడుకున్నామండి. ఇన్ని లెక్కలు వేసుకుంటే దగ్గర మాకు దగ్గర 50 ఏళ్ళ దాకా తేలింది. ఆయన 30 వేసుకున్నారు, కనుక ఉన్నాయని నీ పెట్టుకున్నాం. మేము ఒకటే అనుకున్నాం, ఖర్చు అయితే అయింది కానీ ముందు సంఘానికి ఆశీర్వాదం దొరికింది. అందరూ బాగుంటేనే కదండి. ఆయన ఓపికను బట్టి ఆయన భరించాడు, నా ఓపికను బట్టి నీ భరించుకున్నాను, కనుక ఒకటే అనుకున్నాం మన సంఘానికి ఆశీర్వాదంగా అయింది. అవును, సంవత్సరం పెట్టుకుందాం, ఖచ్చితంగా సంఘం అభివృద్ధి జరుగుతుందండి. ఆయన ఇంటి వారిగా మనం ఆలోచించామనుకోండి, ఆయనే సమస్తం జరిగిస్తారండి. కానీ ఆయన బయట వారిగా ఆలోచించుకున్నాం అనుకోండి, ఎందుకంటే నేను బయటవాడిగా ఉండి మీ ఇంటి గురించి ఆలోచిస్తే ఎంతసేపు ఆలోచిస్తానండి? ఇవన్నీ కూడా మనం హృదయపూర్వకంగా తీసుకుని ఆయన చెప్పిన విధంగా చేసుకుంటే ఖచ్చితంగా పడిపోయిన దావీదు గుడారాములను నేను తిరిగి పునర్నిర్మించేదను. ఇంకా ముంచదమ్మా. ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్న. అదే సిగురు రావటం అండి, వృద్ధి. అప్పుడు మనలోంచి ఏమొస్తే ఆత్మీయ ఫలాలు ఏమున్నాయండి? చాలా మంది కోరుకునేది ఏమంటే నేను మంచివాడిగా ఉండాలి, సంతోషంగా ఉండేవాడిగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. ఇవన్నీ ఏమిటి? ఆత్మీయ ఫలాలు. ఆత్మీయ ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని నుంచి వస్తాయండి. దేవుని దగ్గరగా ఉన్నామనుకోండి, ఈ ఫలాలన్నీ మళ్ళీ వృద్ధిలోకి వస్తాయి. కానీ మనం దేవునికి దూరంగా ఉన్నామనుకోండి, మనకు తెలియకుండానే మళ్ళీ ఏమొస్తాయంటే శరీర ఫలాలు మళ్ళీ వృద్ధి చెందుతాయి. బూతులాడేవాడిగాను అవన్నీ మనకు తెలియకుండా వస్తాయండి, ఇవన్నీ వస్తాయండి. ఆయనలో మనం వృద్ధి చెందేవారుమనే ఉండాలి. అందుకోసం మనం ఎప్పుడు కూడా మనం ఏక మనసు కలిగిన వారుమనే ఉండాలి. ఏక మనసుతో ఉంటే ఖచ్చితంగా దేవుడి సహాయం అనేది ఎందుకు చేస్తాడు అనొచ్చు. ఆ మాటకి మీరు చూస్తే 1 కొరింథీయులు 6:19 చూడమ్మా. మీ దేహము దేవుని వలన. ఈ దేహం ఎవరిచ్చారండి? అందుకే ఈ మధ్యన కొంతమంది దాటలు కూడా చెప్తున్నారు చూడండి, అయ్యా మా వల్ల ఏమీ కాదు కానీ మీరు ఏ దేవుడిని నమ్ముకుంటున్నారో ఆ దేవుడి మీద మొరపెట్టుకోండి, ఆ అవయవం అదే బాగుపడుతుంది, గ్యారంటీ అనేది మేము చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఈ అవయవాలు ఎవరు చేశారండి? మీలోనున్న పరిశుద్ధాత్మకు. ఎందుకంటే ఇందులో కనుక ఆయన లేకపోతే మనకు విలువ లేదండి. ఎందుకంటే మనుషులు ఉన్న ఇల్లుకు విలువ ఉంటుందా, లేకపోతే మనుషులు లేని ఇల్లుకు విలువ ఉంటుందమ్మా? అంటే రోజు దీపం వెలిగే ఇల్లుకి విలువ ఉంటుందా, ఎప్పుడు చీకటి కొంపకి విలువ ఉంటుందా?
ఆయన ఉన్నాడు అనుకోండి, మనం విలువైన వారుగా మారుతాం. నీ లోకానికి వెలుగునే ఉన్నాను. మనం విలువ పెట్టి కొనబడిన వారు అండి. మీ దేహము మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడి. ఎందుకంటే నేను నా ఇష్టం అనొచ్చు, కానీ మనలో జీవాయువును ఉతికింది ఎవరండి? ఆయన తీసేసుకుంటే అమ్మా. ఎందుకంటే ఓ ధనవంతుడు అన్నాడు కదా, అయ్యో నేను ఎంత సంపాదించేసుకున్నాను, నా జీవితం అంతా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు. దేవుడిని మర్చిపోయాడు, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు, ఎంత సంపాదించేసుకున్నాను తనలో తాను చెప్పేసుకుంటున్నాడండి. అప్పుడు ఆకాశంలో మాట్లాడిన పని అంట, ఓరి మూర్ఖుడా, ఈ సమయంలో కనుక నేను నిన్ను పిలిస్తే ఇవన్నీ ఎవరు తింటారు? ఇంకా ముంచదు. గనుక మీ దేహముతో దేవునిని ఎందుకే మహిమపరచాలని ఇప్పుడు అర్థమైంది కదమ్మా. దేవుని వ్యతిరేకంగా ఉన్నాం అనుకోండి, మనం ఏమవుతాం? ఎందుకు దేవుని ఆరాధించాలి? ఆయన ఊదినటువంటి ఆత్మ మనలో ఉంటేనే విలువండి. అది ఆయన ఉంటేనే మనకి విలువ. గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. నాకు ఈ కార్యం జరిగింది కాబట్టి నేను నీకు అది చేస్తాను, నాకు ఆ కార్యం జరిగింది కాబట్టి నేను చేస్తాను, ఈ మొక్కుబళ్ళు కాదండి. మొక్కుబళ్ళు చేసుకున్నంత మాత్రాన ఆయన ఏమో ఎగిరెగిరి పడిపోరు, ఇది నాకు ఇచ్చేస్తున్నారు అనుకోరు ఆయన. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం లేకుండా జీవించడం అనేది అసాధ్యం. ముందు మనం విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి మన దేహంతో ఏం చేయాలి? ఆరాధించడానికి అది ఇది ఏది అవసరం లేదండి మనకి. అందుకే మనం ఏక మనసుతోనూ ఏక హృదయముతోనూ ఆయన పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధ హృదయముతోనూ దేవుని ఆరాధించుకునేవారునే ఉండాలి. అలా ఉన్న ఆ మనసు కలిగి. అందుకే దావీదు ఏమంటున్నాడు చూడండి, అమ్ము నా దేవుని ఆలయము, నా దేవుని మందిరము. అన్నీ ఇచ్చాడు, ఇచ్చినా సరే తృప్తి పొందలేదండి. ఇంకా తన కోసం పెట్టుకున్నట్టు తింటానే పెట్టుకున్న దానికి అందులోంచి కూడా భాగం తీసేస్తాను అంటున్నాడు. అన్నీ నేను ఇస్తాను, సరిపోతే ఇంకా ఇస్తాను, అన్నీ సమకూర్చెళ్ళాడు. కాబట్టి ఆ మాట అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో ఉంటుంది, నా హృదయానుసారి దేవుని ఉద్దేశమును నెరవేర్చేవారు. మరి ఎటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఆయన? ముందు మనం దేవుని ద్వారా ఎందుకు రక్షించబడ్డామనేది మనం గుర్తుంచుకోవాలి. ఆయన లేకపోతే మనం ఒట్టివారమేనండి. ఇంకో విషయం కూడా మీకు, మార్తా మరియమ్మల ఇల్లు సువార్తల్లో అన్ని చోట్ల అన్ని రకాలుగా రాయబడిందంటే యేసయ్య ప్రతి సందర్భంలో కూడాను ఆ ఇంట్లో వచ్చి ఆయన విడిది తీసుకోవటం వల్లనే ఆయన చేర్చుకున్నది. కాబట్టి ఆ ఇంటికి ఏమొచ్చిందండి? యేసయ్య ఆ ఇంటికి వెలుగై ఉందండి. చిన్న విషయం జరుగుతా అంటది, అయ్యా నీ ఉంటే ఎంత బాగుండు, నువ్వు లేవు కాబట్టే నా సహోదరుడు మరణించాడు. ఒక్క క్షణం ఆయన లేకపోతే ఏం జరిగింది అక్కడ? అందుకే ఆయన కోసం ప్రయాసపడాలండి. ప్రయాసపడ్డామనుకోండి ఎప్పుడు కూడా మనం జీవముతో జీవించేవారునే ఉండ. అదేనండి యెషయా ముద్దుకు వచ్చిన చిగురండి. చిగురు ఉంటే ఎప్పటికైనా ఫలిస్తాం. మనం ఫలించాలండి. అందుకే మన విరోధంగా మనం ఎప్పుడు కూడా క్రియలు జరిగించుకోకూడదు. ఆ మాట కూడా 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ఉంటుందండి, 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని
పాడు చేయను. ఎందుకంటే ఈ హృదయములో దేవుని పనిలో మనం వ్యతిరేకంగా ఆలోచనలు కలిగి ఉంటే ఆ పనికి వ్యతిరేకంగా మన పనులు చేస్తే మనల్ని ఏం చేస్తారండి? ఆయన మనం ఏం చేసుకోవాలి? గస్తే గణపరుచుకున్నాం అనుకోండి, ఇంకో ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్తారు. అందులో వృద్ధి పొందుకుంటా ప్రవేశపడ్డాం అనుకోండి, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలుపుతారండి. అందుకే అక్కడ ఇస్సాకు క్రమంగా వృద్ధిలోకి వచ్చినండి. ఆ రోజులు ఏ రోజులయ్యి? కరువు రోజులండి. లోకమంతా కరువు ఉంది, కానీ ఆ కరువులో కూడా ఆయన క్రమంగా వృద్ధిలోకి వచ్చి వర్ధిల్లెను. మనం వర్ధిల్లాలంటే మనం ఆయనలో మనం బలపడాలండి. ఎప్పుడు కూడా ఆయనలో స్థిరపడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన మనకి అందుకే మనకు కావాల్సిన వేళ కూడా ఆయన చెల్లించే, మన బానిసలం కాదండి. ఎందుకంటే మన కోసం ఆయన చేయవలసిన పని అంతా కూడా చేసేసారు ఆయన. మోసే అన్నాడు, నేను వెళ్ళలేను, నా సన్నిధిని ఇస్తాను. ఇచ్చారు ఆయన, సన్నిధిని ఇచ్చారు మనకి. ఇప్పుడు ఆయనతో వెళ్ళాలను. అందుకే దేవుని మందిరం అంటే పరలోక రాజ్యానికి మార్గం అండి. ఈ మార్గంలోనే పరలోకానికి వెళ్ళగలుగుతాం, కానీ వేరొక మార్గంలో ప్రయాణం చేస్తే వెళ్ళలేమండి. వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాం, కానీ ఆ తర్వాత మనతో ఎంతమంది ఉంటారు? అందుకే ఇరుకు మార్గం వెళ్ళేటప్పుడు అందులో ఒకళ్ళే వెళ్తామండి, కానీ ఆ తర్వాత ఏమవుతుంది? అది విశాలంగా ఉంది. మనతో ఎంత అందుకే పరిశుద్ధుల సహవాసం అండి. అదే మనకి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. మన ఏకపటస్థులు మనం అందరూ ఏకమయ్యి దేవుని సన్నిధిలో నిలబడేవారునే ఉండాలి. ఎవరైనా బలహీనలు ఉంటే ముందు మనం వారి కోసం ఆలోచించేవారునే ఉండాలి. వారి కోసం మొరపెట్టాలి. ఆ మొరపెట్టడం కోసమే మనం నిర్ణయించుకునేవారునే ఉండాలి. నిర్ణయించుకున్నారనుకోండి, ఈ సమయంలోనే మనల్ని దేవుడు మళ్ళీ బలపరుస్తారు. విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. ఇది దేవుని ఆలయము అంటే దేవుని ఇల్లు అంటే మన ఇల్లు. మన ఇంటిని మనం చక్కపరుచుకున్నాం అనుకోండి, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు చిన్నవాక్యం దీవించి ఆశీర్వించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య